ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. కృపా సత్య సంపూర్ణ మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ చిన్న యూట్యూబ్ పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసే అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించున్నాం పరమ తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఈ అధ్యాయంలో 3 రకాలైనటువంటి ఉపమానములను ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరికి తెలియజేస్తున్నారో అది స్పష్టంగా మొదటి వచనంలో రాయబడి ఉన్నది. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను చూచి ఇతర పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయించులని చాలా సానుగుకొనేరి. గత వారంలో బుద్ధుని గురించినటువంటి విషయం అనగా సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అని తెలుసుకున్నాం. ఈ దినాన బుద్ధిని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా, వినుబుద్ధి, నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. వినుబుద్ధి పరిశుద్ధ గ్రంథములో 2 స్త్రీలు పెద్దలు చెప్పిన మాట వినుట వలన ఉన్నతమైనటువంటి స్థానములోనికి వెళ్ళగలిగినారు. వారెవరో తెలుసుకున్నాం. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతున్నాను. ఆమె, నీవు సెలవిచ్చినదంతయు చేసిదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను. అత్త ఎవరు? నయోమి. రూత్ ఎవరు? చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. మోయాబు దేశస్తురాలు దేవుని ఎరుగని జనాంగం నుండి వచ్చింది. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఈయనెవరు? బోయజు. బోయజు దగ్గర పని చేసుకొనమని అత్త చెప్పిన మాటను తూచా తప్పకుండా రూతు నెరవేర్చిన కారణాన బట్టి అక్కడ జరిగినటువంటి సంఘటనలు 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతున్నాను. బోయజు మనసును సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొన్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను.
అతడు నీవెవరవని అడుగగా ఆమె నేను రూతు అను నీ దాసురాల్ని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పుమనెను. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునిపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. యోగ్యురాలు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ఒక అన్యురాలండి, అందున మోయాబీయురాలు. అత్త చెప్పిన మాట వినుబుద్ధి కలుగుట వలన జరిగినటువంటి సంఘటన. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతిగినట్లు అనుగ్రహించును గనుక ఆమె కుమారుని కనెను. అంత గొప్ప సంగతి. చాలామంది మరి వస్తారండి, వస్తారు, కూర్చుంటారు, వింటారు, కానీ ఆ ప్రకారంగా నడుచుకోరని యెహెజ్కేలు గ్రంథం చూడండి, చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. 33వ అధ్యాయం 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుతున్నది. చాలామంది క్రైస్తవులు దేవుని ఆలయంలోకి వస్తుంటారు. వచ్చిన వారందరూ దేవుని వాక్యం వింటున్నారా అంటే లేదు. ఒకవేళ కొంతమంది వింటున్నా వాటిని అనుసరించి ప్రవర్తింపరు. అప్పుడు వినేవారు ఎంతమంది? కొద్దిమంది. ఓ వేల మంది వచ్చినా సంఖ్య చెప్పుకోవాల్సిందే. కానీ అక్కడ వినేవారు ఎక్కడైనా సరే కొద్దిమంది. ఒకవేళ విన్నటువంటి వారు ఆచరణలో పెట్టేవారు బహు కొద్దిమంది, నడుచుకునేవారు బహు కొద్దిమంది. చూడండి జరిగిన సంఘటన. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. నయస్సోను షల్మాను కనెను. షల్మాను రాహాబు నందు బోయజును కనెను. బోయజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదును కనెను. ఇక్కడ రాహాబు కూడా ఉంది. ఈ రాహాబు ఎవరు? రూతు ఆమె మోయాబీయురాలు, అన్యురాలు.
దేవుని ఎరుగని జనాంగం. మరి అటువంటి అన్యురాలు అత్త అయిన నయోమి మాట విని ఆ ప్రకారంగా నడుచుకున్న కారణాన్ని బట్టి తన స్వజనమును విడిచిపెట్టి అత్తను వెంబడించిన కారణాన అత్త చెప్పిన మాటల ద్వారా మేలు పొందిందే కానీ ఆశీర్వదించబడినదే కానీ నష్టపోలేదు. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము వద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. రాహాబ్ ఎవరండి? వేశ్య కుటుంబం. బోయజ్ ఎవరు? రాహాబు కుమారుడు. వేశ్య కుటుంబముని దేవుడు ప్రేమించాడు. అంటే బుద్ధి వచ్చినప్పుడు రాహాబుకు బుద్ధి వచ్చింది, రూతుకి బుద్ధి వచ్చింది. కనుకనే ఈ రాహాబ్ ఏమంటుందో చూడండి. 10, 11, 12 వచనాలు, 13 వచనాలు చదువుతున్నాను. ఇదే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము ఎలాగూ మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేస్తుని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. వారి ద్వారా అట్టి ప్రమాణాన్ని తీసుకున్నది. ఎందుకు? రాహాబుకు బుద్ధి వచ్చింది, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంది, నిజమైనటువంటి సత్యాన్ని గ్రహించింది. ఆనాడు ఇశ్రాయేలుకు జరిగిన సంఘటనలు తెలుసుకున్నది గనుకనే తన కుటుంబాన్ని రక్షించుకునటానికి ఆ వేగుల వారితో ప్రమాణం చేయించుకున్నది. ప్రియమైన వారలారా, ఈ యొక్క రూతు అంచెలంచెలుగా పైకి ఎదిగింది. యేసుక్రీస్తు వంశావళిలోనికి చేర్చబడినది. ఎందుకు పనికిరాని మనలను ఆ దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి ఎందుకు పంపించాడు అంటే ఆయన వంశావళిలో చేర్చబడుట కొరకే. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితురి. ఒకప్పుడు కనికరింపబడక
ఇప్పుడు కనికరింపబడిన వారైతుంది. అట్టి నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు ఎరిగి ఉన్నావా? ఎరిగి ఉన్నట్లయినచ్చు ధన్యుడు ధన్యురాలు సుమ. మరొక సాదృశ్యాన్ని తెలియజేస్తున్నాను. ఈ రూతు అంచెలంచెలుగా పైకొచ్చింది. మరొక స్త్రీ అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనాలు. తన పిల్ల తండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై యుండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు శూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరులకు తేబడి స్త్రీలు కాయు హేగే వశమునకు అప్పగింపబడును. ఇక్కడ ఒక అందాల ఆ పోటీ జరుగుతాం. అంటే ఒక రాణిని, అందాల రాణి కొరకు పోటీ. ఎన్ని పోస్టులు అంటే ఒకే పోస్టు. ఎంతమంది అప్లై చేశారంటే 127 సంస్థానముల నుంచి వచ్చారు. 127 మందిలో ఒక పోస్ట్ ఎవరికి వస్తుంది? 10 పోస్టులు అంటే నాకు వస్తుంది, నీకు వస్తుంది, ఇంకొకరికి వస్తుంది అని ఏదో కళలు కనవచ్చు. ఒక్క పోస్ట్ అండి. ఆ పోస్టుకి ఎవరికి దక్కుతుంది? ఎస్తేరు అయితే ఏదైతే అప్పగిచ్చాడో అదే ఆమె ఉపయోగించి చూడండి 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. ఎప్పుడైతే హేగే వశమునకు అప్పగించబడిందో అతడు ఆమె యందు కనికరము చూపి, దయ చూపి ఒక ఉన్నతమైన స్థలములో ఈమె మరి రాజుగారికి భార్య అయితే ఎంత బాగుండును అన్న తలంపు కలిగి అలాగూ చేయగలిగినాడు. జరిగిన సంఘటన చూడండి 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తె అగు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారికందరికీ ఆమె యందు దయ పుట్టెను. మిగతా 126 మంది అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి తెచ్చుకొని ఎంతెంతో ఏమేమో చేసినప్పటికీ ఆ స్థానం ఎవరికి దక్కింది? ఎస్తేరుకో దక్కింది. చూడండి, మాట చదువుతున్నాను 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను.
127 సంస్థానములకు ఊహించని తలంచనటువంటి ఎస్తేరు రాణి అయిపోయింది. ఇది దేవుడు చేసిన కార్యం. వినుబుద్ధి కలిగిన వారి జీవితంలో కలిగే లక్షణాలు. నువ్వు వినకపోతే నీ కర్మ, వింటే బాగుపడతావు. అది కాబట్టి అత్తయ్య అయిన నయోమి చెప్పిన మాటల ప్రకారం నడుచుకున్నటువంటి రూతు బాగుపడింది. యేసుక్రీస్తు వంశావళిలోనికి రాగలిగింది. పినతండ్రి అయిన మొర్దెకై చెప్పిన మాటల ప్రకారము కాకుండా మరియు హేగే చెప్పిన మాటల ప్రకారము కూడా విని నడుచుకున్నటువంటి ఎస్తేరు 127 సంస్థానములకు రాణైపోయింది. ఇది దేవుని కృప. నువ్వు మాటింటే, అందుకే దేవుని మాట అనేకులు పెడచెవిని పెడుతున్నారు. చూడండి, కొండ మీద ప్రసంగం ఆయన ఏమని చెప్తున్నాడో మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి నీవు వినుబుద్ధి కలిగి జీవిస్తున్నావా దేవుని వాక్యాన్ని? ఒకవేళ చదవకపోతే చెబుతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని వినటానికి వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును, లోబడే హృదయాన్ని నువ్వు తెరిచినట్లయినచో దేవుడు రూతుకు చేసినట్లుగా, ఎస్తేరుకు కలిగినట్లుగా అద్భుతమైన కార్యం. ఆమెమో మెట్టుకు మెట్టు ఎక్కింది, ఈమెమో లిఫ్ట్లో ఒకేసారి పైకి వచ్చేసింది. ఎంత ఆశ్చర్యకరం! అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు. నమ్ముతున్నావా? ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, బుద్ధి వచ్చినప్పుడు అన్న సత్యాన్ని ఈ దినాన వినుబుద్ధి పుట్టింపగా ఈనాడు అనేకులు ప్రభా తిరుగుబాటు చేస్తున్నారు. వినకుండా ప్రభా మరి తొలగిపోతున్నారు, నాశనానికి గురవుతున్నారు. అందుకే నశించిన వారిని వెతక రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారిగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి వచ్చిన మాటను ఇంకనూ ఎరుగున వారు, తెలుసుకున్న వారు, గ్రహించిన వారు, ఎరిగి తెలుసుకుని గ్రహించుటకు మార్గం సుముఖము చేయమని యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.